హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఉలవచారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఉలవలు అయితే ఒక నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారము అవన్నీ కావాలి. ప్లస్ ఇప్పుడు ఉలవలు నానబెట్టుకున్న ఉలవల్ని మనము ప్రెజర్ చేసుకోవాలి. ఒక 10 విజిల్లు అయితే రావాలండి. వచ్చిన తర్వాత ఉలవ నీళ్ళని సపరేట్ చేసి పెట్టుకోవాలి. సపరేట్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని అవి వేగిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత మనం వచ్చేసి ఏవైతే ఉలవలు అయితే మిక్సీకి పెట్టుకొని ఉలవ రసంలో కలుపుకున్నట్లయితే చిక్కగా వస్తుంది, మరి పలచగా లేకుండా. చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి ఉలవచారులోనే. ప్లస్ మళ్ళీ బెల్లము 2 క్యూబులు బెల్లం అయితే తీసుకున్నాను నేను, చిన్నవి. బెల్లం వేసుకోవాలి. బాగా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఉలవల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్